వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించడం, అవయవాల పనితీరు మందగించడం సహజమే. 60 ఏళ్లు వచ్చేసరికల్లా శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. వీటిలో కొన్నిటికి ఆపరేషన్లు కూడా అవసరం పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వేధించే మోకాల నొప్పులకు కీలు మార్పిడి సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధాప్యంలో సర్జరీలు చేయడం అనేది నిజానికి కత్తి మీద సాము లాంటిదే అంటారు డాక్టర్లు. వయసు మళ్లిన వాళ్లలో కీలు మార్పిడి సర్జరీల విషయంలో కష్ట నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 65 సంవత్సరాలు పైబడిన తర్వాత మోకాలు మార్పిడి ఇప్పుడు చాలా సేఫ్ అండి. ఎందుకంటే కీళ్ళ మార్పిడిలో వచ్చిన రకరకాల డెవలప్మెంట్స్, అలాగే పెరిగిన అనుభవం, వచ్చిన ఇంప్లాంట్స్, ఇవన్నిటి వల్ల 65 సంవత్సరాల తర్వాత కీళ్ళ మార్పిడి ఇప్పుడు పెద్ద ఎటువంటి సమస్య లేకుండా చక్కగా చేయొచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఫస్ట్ థింగ్ వీళ్ళ యొక్క ఆపరేషన్కి తగ్గ ఫిట్నెస్. 2 వీళ్ళ యొక్క బోన్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఈ 2 ఇంపార్టెంటు. 3వది పేషెంట్ యొక్క ఆపరేషన్కి ముందు ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. దాన్ని బట్టి మన ఇంప్లాంట్ డిజైన్, అంటే ఒకవేళ బోన్స్ బాగా వీక్గా ఉంటే, బాగా ఆస్టియోపోరోటిక్గా ఉంటే మనం కొంత సమయం తీసుకొని దానికి సంబంధించిన మందులు ఇచ్చి తర్వాత దానికి తగ్గ ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాగే కొన్నిసార్లు మరీ వీక్గా ఉన్నాయన్నప్పుడు అవసరమైతే, లేదా బాగా వంకర్లు పోయినాయి అన్నప్పుడు, లేదా స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అక్కడ వచ్చే అవకాశం ఉందన్నప్పుడు ఆ ఇంప్లాంట్స్కి స్టెమ్స్ వాడతాం. అంటే కింద మళ్ళీ విరిగిపోకుండా ఆపరేషన్ అయిన వెంటనే స్టెమ్స్ వాడతాం. అలాగా గుడ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఆఫ్ అదర్ స్పెషాలిటీస్ అవసరమైనప్పుడు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఆపరేషన్లు చాలా చక్కగా చేయించుకుని బయటకు